Subscribe to Color Frames. జూలై 27 నుండి భారత్ మరియు శ్రీలంక మధ్య 3 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాగా గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆ తర్వాత సీనియర్ ప్లేయర్లు రంగంలోకి దిగుతారు. రోహిత్ శర్మ సారథ్యంలో కోహ్లీ ఇతర సభ్యులు వన్డే సిరీస్లో ఆడతారు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో క్రికెట్ అభిమానులు కూడా ఈ సిరీస్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు 2026 టీ20 ప్రపంచ కప్కు ఈ సిరీస్ ఒక సన్నాహకంగా మారబోతుంది. అయితే శ్రీలంకతో జరిగే 2 సిరీస్లో గౌతమ్ గంభీర్కు అత్యంత కీలకం. ఎందుకంటే గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నాక ఆయన సారథ్యంలో తొలిసారి జరిగే సిరీస్ ఇదే కావడంతో ఈ టూర్ సక్సెస్ఫుల్గా కొనసాగాలని గంభీర్ భావిస్తున్నాడు. టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్తో పాటు శుభ్మన్ గిల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ వంటి చాలా మంది యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. కానీ శ్రీలంకతో జరిగిన టీ20లో అత్యధిక పరుగులు చేసిన 5 ఆటగాళ్లలో ఎవరూ ఈ టీ20 సిరీస్లో భాగం కాలేదు. 3 ఆటగాళ్లు టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రోహిత్ శర్మ. రోహిత్ 19 మ్యాచ్ల్లో 411 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ 12 మ్యాచ్ల్లో 375 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 8 మ్యాచ్ల్లో 339 పరుగులతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 9 మ్యాచ్ల్లో 301 పరుగులతో కేఎల్ రాహుల్ 4వ స్థానంలో ఉన్నాడు. 9 మ్యాచ్ల్లో 296 పరుగులతో శ్రేయస్ అయ్యర్ 5వ స్థానంలో ఉన్నాడు. సురేష్ రైనా 6వ స్థానంలో ఉన్నాడు. రైనా 2020లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయ్యాడు. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టీ20 నుండి రిటైర్ కాగా కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. శిఖర్ ధావన్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అయితే శిఖర్ ధావన్ మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.